కార్తిక్ గారు ఈడీ సోదాలు జరుగుతున్నాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వైపు ఎవరు వెళ్లరని చెప్పి చాలా ధీమాగా ధైర్యంగా ఉన్నాడు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని సోదాలు చేసే ధైర్యం ఈడీకి లేదని చెప్పి అనుకుంటున్నాడా? నిజంగా ఉందా లేదంటే ఏం చెప్తారు? ఈడీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి, ఇతర ఎంక్వైరీ సంస్థలేమో నిందితుడు చేసిన నేరాన్ని నిరూపించాలి. కానీ ఈడీ విషయంలో మాత్రం ఆ నిందితుడు నేను నేరం చేయలేదు, ఈడీ నా మీద తప్పుడు కేసు పెట్టిందని తనంతాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈడీకి ఉన్నటువంటి గొప్ప రైట్స్ కూడా ఒక్క రాష్ట్రపతిని తప్ప ఇంక ఎవరినైనా ఎప్పుడైనా అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది, ఎక్కడైనా సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజు కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ కీలక నాయకుల ఆఫీసులు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దాకా వెళ్లే అవకాశం కనపడతా ఉంది. అది తాడేపల్లి ప్యాలెస్ లో సోదాలా, బెంగళూరు ప్యాలెస్ లో సోదారా, ఎట్ ఏ టైం అక్కడ ఇక్కడ సోదాలా, మొత్తానికైతే నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి గారే మిగిలారు. అంటే ఢిల్లీకి సంబంధించిన సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే? చట్టానికి ఎవరు అతీతుడు కాదండి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి కేజ్రీవాల్ అరెస్ట్ కాలేదా? డిప్యూటీ సీఎం గా ఉండి మనీష్ సిసోడియా అరెస్ట్ కాలేదా? చట్టానికి ఎవరు అతీతుడు కాదు. ఖచ్చితంగా ఈడీ కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ ఏ టైం అరెస్ట్ చేయగలదు. మరి చేసిదా లేదా అంటే చేయడానికి అయితే అవకాశం కనపడుతుంది.